ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నెల 1వ తేదీన అర్హులైన లబ్ధిదారుల ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అందజేస్తుందని రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ పుడిపూడి సత్తిబాబు అన్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుండి నగరంలోని 3వ వార్డు పరిధిలో లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. కుడిపూడి సత్తిబాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారన్నారు. ఇంటి వద్దకే పింఛన్లు అందించడం ద్వారా వృద్ధులు, దివ్యాంగులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోందన్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగర అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఒక దివ్యాంగుడు ఉల్లిపాయలు విక్రయిస్తూ కనిపించాడు. అతడి వద్ద నుంచి మొత్తం ఉల్లిపాయలన్నీ కొనుగోలు చేసి ఆర్థిక సహాయం చేసి పంపారు. ఆ ఉల్లిపాయలను స్థానిక మహిళలకు పంపిణీ చేశారు. స్థానిక నాయకులు కొండపల్లి శ్రీదేవి, అహ్మదున్నిషా, కుడుపూడి సరోజిని, నాగమణి, సాయిలక్ష్మి, ఎర్రా ఝాన్సీ, స్థానిక సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ పింఛన్ పథకం ఈరోజు పొద్దున్నే సుమారు 6 గంటల నుంచి మొదలెట్టి డోర్ టు డోర్ పంచిపెట్టడం జరిగింది. అందరికీ కూడా అర్హులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే 3,000 రూపాయల పెన్షన్ 4,000, అలాగే 3,000 రూపాయల పెన్షన్ 6,000, బెడ్ రెడీ పేషెంట్లకి 15,000, అలాగే కిడ్నీ పేషెంట్లకి బెడ్ రెడీ పేషెంట్లకి 15,000, కిడ్నీ పేషెంట్లకి 10,000. ఇలాగా 1వ తారీఖు పొద్దున్నే 6:05 అందరి కూడా ప్రతి ఇంటికి తలుపు తట్టి పెన్షన్ ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో సుమారు, ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఈ 60 సంవత్సరాలు పెరిగిన వాళ్ళకి అందరూ కూడా మెడికల్ ఖర్చులు చాలా ఎక్కువ ఉంటున్నాయి. అలాంటి వాళ్ళకి 4,000 పెన్షన్లు, 6,000 పెన్షన్లు ఇవ్వడం వలన వాళ్ళ ఇంట్లో కూడా మధ్యతరగతి కుటుంబీకులకి ఆర్థిక భారం చాలా తగ్గుతుంది. ముఖ్యంగా ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా కొత్త పెన్షన్లు ఇచ్చింది దాఖలు లేవు. మేము ఎమ్మటనే ఈ నెల ఇంట్లో పెద్ద ఆయన భర్త చనిపోతే మళ్ళీ ఎమ్మటనే అదే పెన్షన్ భార్యకి ఇవ్వడం జరుగుతుంది. సుమారు ఈరోజు మా వార్డులో 4-5 మొన్న పెద్దవాళ్ళు చనిపోతే మళ్ళీ అదే పెన్షన్ ఆగకుండా ఈ నెల వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ భార్య పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఎలా ఈ విధంగా లేదు. ఓ పెన్షన్ పోతే దాన్ని ఆపేయడం, అలాగే అర్హులందరికీ కూడా ఏదో వంకబెట్టి పెన్షన్లు తీసేయడం జరిగింది. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్ కానీ పై వచ్చే మంత్ కానీ.